ఇది కక్షాదింపు చర్యలు కాదు, ఇవి క్రమశిక్షణ చర్యలు. క్రమశిక్షణలో పెట్టడానికి తీసుకుంటున్న చర్యలు ఇవి. మాకేముంటాడు వాళ్ళపైన కక్షలు? గోడలు దూకి అరెస్ట్ చేసినామా, లేకుంటే బాత్రూమ్ లో ఉంటే గడ్డపారలతో తలుపులు పగలు కొట్టిపోయి అరెస్ట్ చేసుకొచ్చామా? ఏం లేదు కదా. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి అది మెంటల్ కృష్ణ, అతని పైన కడప జిల్లా ఊగులవారిపల్లిలో కేసు రిజిస్టర్ అయింది, కంప్లైంట్ ఇచ్చాడు ఫిర్యాదుదారుడు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, తీసుకొచ్చారు, విచారించారు. విచారణలో ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు తెలుసా పోసాని కృష్ణమూర్తి? వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడానికి పోసాని కృష్ణమూర్తి గారు సంతకం పెట్టినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది. నేను చెప్పేది కాదు, ఇది సొంతంగా నేను క్రియేట్ చేసేది కాదు, సాక్షాత్ పోసాని కృష్ణమూర్తి గారు సంతకం పెట్టినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్. వివాదాస్పదమైన చేయడానికి ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవ్వవలసిన స్క్రిప్ట్ మేరకు మరియు వారి అనుమతితో ప్రెస్ మీట్ పెట్టి నందున పై రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతూ సదరు నా యొక్క ప్రెస్ మీట్ వీడియోలను సజ్జల భార్గవ్ గారు సోషల్ మీడియా నందు వైరల్ చేశారు. నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాను. నెలకు 3,82,000 నాకు ప్రభుత్వం తరఫున గౌరవ వేతం ముట్టినది. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ పోసాని కృష్ణమూర్తి. ఏం మాట్లాడినావు ప్రెస్ మీట్ పెట్టి? నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు. ఏమేమి నంది అవార్డులు ఈయనకి ఇచ్చారంట. ఆ నంది అవార్డులు సెలెక్ట్ చేసేటువంటి ఆ జ్యూరీలో 12 మంది ఉంటే 11 మంది కమ్మవారు ఉన్నారట. దానిని కమ్మనందులు అంటారంట. ఈయన చెప్పేది ఏమైనా మాటలేనా ఇవి? నందుల్లో కూడా కమ్మనందులు, కాపనందులు ఇట్లుంటాయా? ఏం పిచ్చిరా నీకు నాయన, ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, అంతేకాకుండా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి అతని భార్య పిల్లల గురించి ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నందు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ గురించి డాష్ డాష్ డాష్, అది నేను చదవలేను ఇక్కడ ఈ ప్రెస్ ఈ యొక్క దీంట్లో నేను చదవకూడదు, చదవలేను. అంత దారుణమైనటువంటి భాష ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారి సతీమణిని మాట్లాడాడు. ఇన్ని అరాచకాలు చేసేసి నువ్వు, నేను ఎప్పుడు మాట్లాడినాను, నేను ఇప్పుడు ఎందుకు నన్ను అరెస్ట్ చేసినట్టు, నువ్వు ఎప్పుడు చేసినా నేరమే. ఒక 30-10 ఏళ్ళ క్రితం మర్డర్ చేసేసి ఎఫ్ఐఆర్ అయిపోతుంది. అన్ఐడెంటిఫైడ్ పర్సన్ ఎవరు మర్డర్ చేసినాడని చెప్పి రాసుకుంటారు పోలీసు ఎఫ్ఐఆర్. ఒక 10 ఇయర్స్ తర్వాత దొంగ ఎవరు, మర్డర్ చేసినోడు ఎవరు దొరుకుతాడు. వాడిని తీసుకొచ్చి నేను ఎప్పుడో చేశాను మర్డర్, నన్ను ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారంటే కుదరదు. నువ్వు అప్పుడు అఫెన్స్ చేసావు, క్రైమ్ చేసావు, పైగా కులాల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఇట్లా మాట్లాడితే రాజా అనేది ఇట్లా అనేది TV5 చైర్మన్ గారు నోటుకు వచ్చినట్టు తిట్టేది. ఏమనుకుని మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. అంటే మీకు తిట్టే మాత్రం అది దేవనాగర్ లిపిలో తిట్టినట్టు, మేము రివర్స్ మాట్లాడితే అది ఇది కాదా? చట్టం తన పని తను చేసుకోదా? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ పోసాని కృష్ణమూర్తి గారి వాళ్ళ సతీమణికి మాట్లాడుతూ గాడ్ ఈజ్ వాచింగ్ అంట. ఆయన చూశాడు, గాడ్ వాచింగ్ చేస్తా ఉండేది. గాడ్ ఈజ్ వాచింగ్, మీరేం భయపడద్దమ్మా. సుధాకర్ రెడ్డికి చెప్పాను, మెంటల్ సుధాకర్ రెడ్డికి, ఈ మెంటలోని కాపాడేది ఇంకొక మెంటలోడు. నేనున్నాను సార్, నేనున్నాను, భయపడకు, నేనున్నాను. ఎక్కడ యలహంక ప్యాలెస్ లో నేనున్నాను, నువ్వు ఉంటాడు బాబు, నేను జైల్లో ఉన్నాడు నాయన. ఇది ఏం చెప్పాడంటే, నేనున్నాను, నేను విన్నాను. ఏమైంది? అప్పుడు ఓడిపోయినావు. ఇప్పుడు అదే అంటున్నాడు, నేను ఉన్నాను అన్నాడు. నువ్వు ఉన్నావు నాయన బాబు, నీ యలహంక ప్యాలెస్ లో నువ్వు ఉన్నావు, నేను ఉండవలేదు నా కొంపలో, నేను జైల్లో ఉండను అని ఈయన. కాబట్టి నేనేం చెప్తున్నాడు, పైగా ఆయన గోరంట్ల మాధవ్, ఆయన ఎందుకు ఇట్లాంటి వాళ్ళందరూ ఈ భూమి మీద జన్మిస్తారో అర్థం కాని వ్యక్తులు వాళ్ళు. ఆయనకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. ఆయన అంటే ఎంపీగా అయిపోయిన తర్వాత అధికార ప్రతినిధి అంటే ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి దగ్గర. బూతులు ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్
చాలా క్లియర్ గా ఉంది కన్ఫెషన్ స్టేట్మెంట్. పోసాని కృష్ణమూర్తి గారి సంతకం ఇది చూడండి, ఇక్కడ ఉంది, క్లియర్ గా పెట్టి ఉన్నాడు. ఆయన పచ్చి బూతులు మాట్లాడి కమ్మనందులు అంట, ఎక్కడ చూసినా కమ్మనందులు. ప్రసాద్ గారు ఒక చిన్న